వెల్కమ్ టు బీసీ సమాచార్. బీసీల గొంతుగా సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీసీల సమస్యలపై తన స్వరాన్ని వినిపిస్తున్న ఉద్యమకారుడు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాధాన్యం, ఆర్థిక అవకాశాలపై బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న ఉద్యమకారుడు, బీసీ కులాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ అన్యాయాలపై ప్రశ్నించే ధైర్యవంతుడు, అనైక్యతతో అభివృద్ధికి దూరమైన బీసీలను జేఏసీ ద్వారా ఏకతాటిపైకి తీసుకొస్తున్న నాయకుడు, బీసీ వెల్ఫేర్ జేఏసీ చైర్మన్ శ్రీ అంగిరేకుల ఆదిశేషు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం ఆదిశేషు గారు. నమస్తే అండి. బీసీ సమాచార్ ఛానల్ వారికి ముందుగా నమస్కారాలు. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు 50% జనాభా ఉన్నారు. బీసీ ఉద్యమంలో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవల బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ ధర్మదీక్ష పేరుతో 5 ప్రధాన డిమాండ్లపై దీక్ష చేశారు. ఆ బీసీ ధర్మదీక్షకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని చెప్పుకోవచ్చు. అంటే బీసీల పట్ల నిర్లక్ష్యం ఉందా, లేకపోతే బోడే రామచంద్ర యాదవ్ గారి పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని మనం భావించవచ్చు. అంటే మీరు అడిగింది బీసీల గురించి ప్రశ్నించారు కాబట్టి వాస్తవంగా మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బీసీల మీద వ్యతిరేకత బాగుంది. కారణం ఏంటంటే రామచంద్ర యాదవ్ గారు ఆయన గురించి, లేకపోతే ఆయన పార్టీకి ఉపయోగకరంగా ఉండే విధానాల గురించి, లేకపోతే ఇంకేదో విషయాల గురించి, పబ్లిక్ లో జరగబోయే విషయాల గురించి మాత్రం ఆయన అడగల. కేవలం ఆయన కోరుకుంది ఏంది, ఆయన అడిగింది ఏంటంటే మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం ఏమైనా హామీలు ఇచ్చి బీసీలకి ఏమని చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందో వెంటనే 1 సంవత్సర కాలంలో మేము ఇచ్చిన హామీని, బీసీ రక్షక చట్టం ఉంది, వెంటనే సంవత్సరంలో మేము అమలు చేస్తామన్నారు. వారి చెప్పిన వాగ్దానాల్ని ఈయన గుర్తు చేశాడు. వాటి గురించి అట్లాంటప్పుడు ఆయన బీసీల కోసం ఇప్పుడు ఆయన చేసింది ఏంది, మీరు ఇవి ఏమైతే చెప్పారో అవి వెంటనే ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. అది ఎవరో బీసీల తరపున. మరి అటువంటిప్పుడు దాన్ని ఇంకా స్వాగతించాలి. దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, వెంటనే మేము ఇట్లా చెప్పాం కాబట్టి మేము వెంటనే సానుకూలంగా స్పందిస్తున్నాం, పలానా టైంలో ఏమిటి అమలు చేస్తామని వాటికి చిత్తశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్ వెంటనే ముందుకొచ్చి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బీసీ సంఘాలు కానీ బీసీలందరూ కూడా ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరిస్తున్నారు. వాగ్దానాలు కేవలం అవి ఎన్నికలకు ముందు మాత్రమే, ఎలక్షన్ల కోసమే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, బీసీల మీద నిజమైన ప్రేమాభిమానాలు లేవు అనేది మాత్రం స్పష్టంగా తేటతలం అవుతుంది దీన్ని బట్టి చూస్తే. కాబట్టి ఇది ఆయన చేసిన దీక్షకి మరి గవర్నమెంట్ స్పందించకపోవటం అనేది అది బీసీలని అవమానించినట్టుగా ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా భావిస్తున్నాడు. అంటే ప్రధానంగా ప్రభుత్వాలు బీసీలే మా వెన్నెముక, బీసీలే మా బలం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకి పలు హామీలు ఇస్తారు. అధికారంలో వచ్చిన తర్వాత అంటే బీసీలని హామీలు పక్కన పెడితే అసలు బీసీలని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అంటే ప్రభుత్వం ఇలా పట్టించుకోవడానికి కారణం ఏమని మనం భావించవచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు జనరల్ గా ఇది మన ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్య దేశం. వీటిలో ఏంటంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే మెజారిటీ పీపుల్ పార్టీ ఎవరైతే పార్టీకి సీట్లు వస్తాయో మెజారిటీ వాళ్ళే అధికారంలో చేస్తారు. అది మన రాజ్యాంగంలో ఉంది. అట్లాగే ఇక్కడ తీసుకునేటైతే మరి ఈ రాష్ట్రంలో ఈ 56% ఉన్నటువంటి బీసీ జనాభాని ఏదో విధంగా వాళ్ళు మభ్యపెట్టి, వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి, వాళ్ళను మన వైపు తిప్పుకొని ఎంతో కొంత వాళ్ళ నుంచి కొన్ని ఓట్లు రాబట్టే ప్రక్రియలో భాగంగానే ఎన్నికల ముందు మాత్రం ఈ పార్టీలన్నీ కూడా బీసీల గురించి ఎక్కువగా మాట్లాడితే, ఎక్కువగా చేసినట్టుగా నటిస్తాయి, వాళ్ళతో మమేకం అవుతాయి, వాళ్ళని ఎంతో గౌరవించినట్టుగా యాక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం, ఎందుకంటే ఆయా వర్గాలు ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి, 3% జనాభా, 5% జనాభా. మరి వాళ్ళు అవ్వాలంటే ఈ ఎప్పటికీ కాలేరు. ఒక ముఖ్యమంత్రి అవ్వాలన్నా కూడా కష్టం, వాళ్ళ జనాభా ప్రకారం, వాళ్ళ కుల నిష్పత్తి ప్రకారం. కాబట్టి ఈ వర్గాల్ని వంచడం, ఈ బీసీల్ని డివైడ్ అండ్ పాలిస్తో విడగొట్టడం, వాళ్ళ వైపు కొంతమందిని తిప్పుకోవటం, ఈ విధంగా ప్రతి ఒక్క పార్టీ కూడా ఆ విధంగా చేస్తుంది. కాబట్టి బీసీల్ని వాళ్ళకి రావాల్సినటువంటి వాటాని,
వాళ్ళకి అందాల్సిన ప్రతిఫలాలు అందకుండా చేస్తూ వాళ్ళని మభ్య పెట్టే ధోరణిలోనే ఇప్పటి వరకు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పబ్బం గడుపుతూ ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలు బీసీలు కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నాయని మనం భావించవచ్చు అంట. అందువల్లనే డెఫినెట్ గా ఏదైతే హామీలు ఇస్తున్నారో ఆ హామీలు అమలు కాకపోవడం కారణం అదే అయ్యుండొచ్చని భావించవచ్చు అంట. అది తప్పనిసరిగా మనకు కనపడుతుంది కదా. ఈ రాజకీయ పార్టీల్లో మరి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందనేది మనకు తెలుస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ జనాభా నిష్పత్తి, వాళ్ళలో ఒక విజన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను వస్తున్నాను, నా తర్వాత ఎవరు రావాలి, నా కొడుకు రావాలి, నా కుటుంబం రావాలి, నా వారసుడు రావాలని వాళ్ళు ముందే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రానున్న 20 సంవత్సరాలు కూడా ఒక విజన్ తో ముందుకెళ్తారు. ఏంది, వాళ్ళే ఉండాలి, మరి మిగతా వాళ్ళు ఉండటానికి వీల్లేదు, మిగతా వర్గాల నుంచి వస్తానికి వీల్లేదు. కాబట్టి ఆ నేపథ్యంలోనే వాళ్ళు కేవలం ఎన్నికల ముందు మాత్రమే మరి ఈ బీసీలని వాళ్ళ వైపు తిప్పుకొని అలిమి కాని కొన్ని వాగ్దానాలు చేస్తూ అవి ఆచరణలోకి వచ్చినాక మాత్రం మళ్ళీ వీళ్ళకి చేయట్లే. ఎందుకు చేస్తే వీళ్ళలో ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక ఐక్యత వచ్చింది, వీళ్ళకి ముందు వీళ్ళ సమస్యలు తీరుతాయి, వీళ్ళు కూడా డెవలప్ అవుతారు. కాబట్టి వీళ్ళు డెవలప్ అవుతాం, ఈ వర్గాలు డెవలప్ అవుతాం అంటే ఏంటి, వాళ్ళలో చైతన్యం వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా వాటా ప్రకారం, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ తో ముందుకెళ్తారు. కాబట్టి ఆ విధంగా వెళ్ళనీయకుండా మరి ఈ పార్టీలు అయితే వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవటానికి ఈ వర్గాలను విస్మరించడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కనపడని మేనిఫెస్టోలో ఈ వర్గాల్ని వంచాలనే విధంగా వాళ్ళ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటారు. తయారు చేసుకొని ఫస్ట్ పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మనం ఏ పార్టీ వచ్చినప్పుడు అట్లాగే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటే ప్రత్యామ్నాయంగా బీసీలు ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతూనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుందని భావించవచ్చు అంట. డెఫినెట్ గా అండి. రాజకీయంగా ఒక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ఈ వర్గాల్లో మార్పు అయితే రావట్లా. వాళ్ళ జీవన విధానంలో కానివ్వండి, వాళ్ళని మరి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కానివ్వండి, ఏ విధమైనటువంటి తేడా రావట్లేదు. వాళ్ళకి కావాల్సినప్పుడు కొన్ని కులాలు ఉన్నాయి. దాదాపుగా 139 కులాలు ఉంటే 100కి పైగా ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి కులాలకి ఇంత మటుకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించలేదు. వాళ్ళ వాయిస్ కానీ, వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళ గురించి మాట్లాడే అవకాశమే ఈ ప్రభుత్వాలు ఎవరు కూడా, ఈ రాజకీయ పార్టీలు కూడా కల్పించట్లేదు. అలాంటప్పుడు ఆ కులాల్లో ఏ విధమైనటువంటి మరి సామాజిక న్యాయం వస్తుంది, ఆ కులాలకు ఏ విధంగా మంచి జరుగుతుంది, ఆ కులాలను అసలు పట్టించుకోవట్లేదు కొన్ని కులాలను. కాబట్టి మేమైతే బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫునైతే మేము ఒక ఆశయంతో బీసీ వెల్ఫేర్ జేఏసీ అనేది స్థాపించడం జరుగుతుంది. దాంట్లో ఒక ఉన్నతమైన ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో పనిచేస్తున్నారు. దీంట్లో కార్యకర్త నుంచి కూడా మరి ప్రపంచ మేధావులు సైతం దీంట్లో ఉన్నారు. మా ధ్యేయం అయితే ఒకటే, బీసీల్లో అట్టడుగు ఉన్నటువంటి వర్గాల వారికి, ఎంబీసీలకి, సంచార జాతుల వారికి వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చి వాళ్ళని చట్టసభల్లో ఎప్పుడైతే తీసుకురాగలుగుతామో అప్పుడు ఈ రాష్ట్రం కానివ్వండి, ఈ సమాజం కానివ్వండి, ఈ దేశం కానివ్వండి అప్పుడు అభివృద్ధి చెందే అవకాశం. కూలివాడు కూలిగా నుండి అంటరాని వాడు ఇంకా దిగజారిపోతూ అంటరాని వాడిగా పిలువబడుతూ వాళ్ళు దూరంగా సమాజానికి నెట్టబడి వాళ్ళని తప్పుగా చూసినంత మాత్రం మరి ఈ సమాజం బాగుపడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. వాళ్ళకి సమాజంలో సముచిత స్థానం కల్పించాలి, గౌరవం కల్పించాలంటే వాళ్ళకి రాజకీయంగా మరి ప్రాధాన్యత కల్పించాలి. వాళ్ళకి ఏముంది, అదేమంటే వాళ్ళు గెలవలేరు, ఆర్థిక స్తోమత క్రైటీరియా కాదు. మరి ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఈ వర్గాల వారికి ముందే మీరు ఇన్ని సీట్లని ఇవ్వండి, సంచార జాతుల నుంచి ఇవ్వండి, ఎంబీసీల నుంచి ఇవ్వండి. కుల వృత్తులను నమ్ముకొని వాళ్ళ జీవనోపాధి చేసేటటువంటి వాళ్ళకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించి చట్టసభల్లో ప్రవేశించే విధంగా ఈ పార్టీలు మరి ఎందుకు కృషి చేయట్లేదు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు కేవలం ఓటు బ్యాంకు కానీ మాత్రం వాడుకుంటున్నారు, కానీ వాళ్ళని ఏ విధంగా డెవలప్మెంట్ చేయట్లా. ఓకే. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చూస్తే 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయని ఒక వార్త అయితే వినపడుతుంది. అంటే ఈ 4 రాజ్యసభ స్థానాల్లో బీసీలకి ఎన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉందంటారు? ముందు 4ట్లో కనీసం మేమేమనుకుంటున్నాం, 3 స్థానాలను కేటాయించండి, సంచార జాతులకు 1 కేటాయించండి, ఎంబీసీలకు ఇవ్వండి. అట్లాగే
మరి బీసీలకు ఉండి అది ఎవరిని అడుగుతున్నాం మేము? మీ పార్టీల్లో పనిచేసి కష్టపడేటటువంటి నిజాయితీ పరులైనటువంటి వాళ్ళకే ఇమని చెబుతున్నాం. మేము ప్రత్యేకంగా ఎవరినో తీసుకొచ్చి ఇమని చెప్పట్లేదు. మా డిమాండ్ అయితే కనీసం 4లో 3 సీట్లైనా సరే ఈ వర్గాల వారికి ఇవ్వగలిగితే అప్పుడు మరి ఈ పార్టీలకి బీసీల మీద చిత్తశుద్ధి ఉందని మేము భావించాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని అన్ని మీరు నామినేటెడ్ పదవులు, రాజ్యసభలో ప్రతి ఒక్క ఉన్నతమైన పదవులన్నీ కూడా మీ వర్గాల వారికి, మరి జనాభా లేని నిష్పత్తిలో 1%, 2%, 3% ఉన్నటువంటి వాళ్ళకే రాజ్యాంగబద్ధమైన పదవులు కూడా మీరు ఇస్తూ ఉంటే, మరి ఈ వర్గాల మీద, ఈ బీసీ అట్టడుగు వర్గాల మీద మీకు ఏ పాటి చిత్తశుద్ధి ఉంది మీరు అనేది మేము సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. తెలుస్తుంది ప్రజలకి. కాబట్టి రేపు వీళ్ళు రాజ్యసభ స్థానాలు ప్రకటించే దాన్ని బట్టే వీళ్ళకి బీసీల మీద ఏ విధమైన చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు ఏ విధంగా బీసీలని మరి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా స్పష్టంగా ప్రజలందరికీ, బీసీలందరికీ కూడా తప్పనిసరిగా తెలుస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా సరే, ఎందుకంటే ఒక సునామీ రాకపోతుంది. రానున్న 29 ఎలక్షన్లో ఈ పార్టీలు చెప్పలేం, కనుమరుగయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కారణం ఏంటంటే ఒక రెవల్యూషన్ వస్తుంది బీసీల్లో. ఉదాహరణకు మన పక్క రాష్ట్రం అయినటువంటి మరి తమిళనాడే తీసుకున్నాం. మరి అక్కడ తీసుకుంటే సైలెంట్ విప్లవం వచ్చింది. అందరు ఏ సర్వేలు ఎక్కడ తీసినా కూడా మరి ఆ విజయ్ గారు ఇంత సునామీ సృష్టిస్తారు, ఈ విధంగా వస్తారని మాత్రం ఊహకు అందనటువంటి పరిణామం జరిగింది. అంటే ఏంటి? ఆ అట్టడుగు ఉన్న వర్గాల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది, యూత్ లో రెవల్యూషన్ వచ్చింది. కాబట్టి అదే పరిస్థితి మన పక్క రాష్ట్రం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లో బీసీ మహిళా సబ్ కోటా కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సబ్ కోటా విషయంపై ఎటువంటి ఒక క్లారిటీ లేకుండానే కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఉన్న కూటమి అవ్వచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవ్వచ్చు మద్దతు తెలిపారు. అంటే మద్దతు తెలపడం వల్ల అంటే బీసీలకి అంటే వ్యతిరేకం అనుకోవచ్చా? అంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకి సబ్ కోటా అవసరం లేదని ఈ పార్టీలు భావిస్తున్నాయని మనం అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎవరైతే మహిళా బిల్ అయితే కావాలి, బీసీ సబ్ కోటా గురించి ఎవరైతే ప్రస్తావన చేయనటువంటి పార్టీలన్నీ కూడా బీసీ వ్యతిరేక పార్టీలుగానే మేము పరిగణించాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే మీకు వచ్చే సీట్ల కోసం మేమేం అడ్డుపడతలా, న్యాయబద్ధంగా మా వాటా అయితే ఇంకా 50% రావాలి. మరి కాబట్టి మేమేం కోరుకుంటున్నాం? బీసీ సబ్ కోటా అనేది తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీలు కూడా 56% చాలా పైనే ఉంది. కాబట్టి మరి దాని మీద వాళ్ళు ఇంత మటుకు కూడా సపోర్ట్ చేయకపోవటం అనేది వాళ్ళ విధానానికి మనకు పూర్తిగా తెలుస్తుంది, వాళ్ళ విధానం ఏ విధంగా ఉందనేది. కాబట్టి మేమైతే బీసీలకి నిజంగా న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో బీసీ పార్టీ, బీసీల వ్యక్తులు మాత్రమే అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుంది. అప్పుడు మాత్రమే బీసీలకి న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి కూడా కొన్ని బీసీ సంఘాలు, బీసీ వర్గాలు, మేధావులు కొంతమంది వెళ్ళి ఢిల్లీలో కూడా వాళ్ళ బాణి వినిపించారు. లేదు తప్పనిసరిగా మరి ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది సపోర్ట్ చేసే బీసీ సంఘాలు కూడా వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే తప్పనిసరిగా బీసీ సబ్ కోటా ఉండాల్సిందే కాబట్టి సపోర్ట్ ఇవ్వాల్సిందే అనేది వాళ్ళ విధానాన్ని అక్కడ పూర్తిగా తెలియజేయటం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే బీసీలు ఎన్నాళ్ళుగానో చూస్తున్న బీసీ జనగణనలో బీసీ కులగణన అనేది శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ట్రాన్స్పరెంట్ గా జరిగే అవకాశం ఉంది కదా? అది ఎప్పుడు జరుగుతుందంటే జనరల్ గా అయితే జరగదు. ఉదాహరణకి మనం పక్క రాష్ట్రమైన తెలంగాణ తీసుకున్నా కూడా, తెలంగాణలో కూడా సర్వే చేశామన్నారు కానీ ఆ సర్వే అంతా కూడా హేతుబద్ధంగా లేదు, అది కరెక్ట్ గా లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. దాంతో పాటు మన బీసీల్లో కూడా మన పాత్ర కూడా మనం పోషించాలి. మనం కూడా బీసీ సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్క బీసీ కూడా వాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి సహకరించి మనం కూడా మన జనాభా ప్రకారం మనం కూడా మన పాత్ర కనుక సరైన విధంగా పోషించినప్పుడు ఆటోమేటిక్గా మన జనాభా ఎంత అనేది, ఎందుకంటే మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మీద మనం డిమాండ్ చేసి సక్రమంగా జరిగే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. అంటే బీసీ వెల్ఫేర్ జేసీ చైర్మన్ గా అంటే మీరు ఏ విధంగా ఈ బీసీలని అంటే అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు?
అసలు మా ఆశయమే అదండి. ఎందుకంటే మేమేం చేసామంటే బీసీల్లో అట్టడుగున ఉన్నటువంటి ఈ సంచారి జాతులు, ఎంబీసీలు ఇంకా కొన్ని వర్గాల వారి దగ్గరికి మేము డైరెక్ట్ గా వెళ్ళి మమేకమై వాళ్ళని చైతన్యపరుస్తాం. ఉదాహరణకి మరి ఈ బుడబొక్కల, కాటిపాపల, బెస్త కులస్తులు అంటే అవి 19 కులాలుగా విడిపోయి మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి వాళ్ళ దగ్గరికి, మేదర్ సంఘం, తర్వాత ఈ కులాలన్నిట్లో కూడా మొండిబండ, ఇట్లా చాలా కులాల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ దగ్గరికి ఎవరిని తీసుకురావటం, వాళ్ళ ఇళ్లలో మేము గడుపుతాం, వాళ్ళ స్థితిగతులను తీసుకోవటం, డాక్యుమెంటరీలుగా రూపొందించడం, ఈ విధంగా జేఏసీ మాత్రం తీసుకుంది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది ఈ కులాలు. వాళ్ళకి మరి అందరూ చదువుకోవాలి, గవర్నమెంట్ పథకాలు ఏ విధంగా అందిస్తున్నారు, మీకు అందుతున్నాయా, మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది ఏందనేది కూడా తెలుసుకొని అవన్నీ కూడా గతం నుంచి కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళ తరపున మేమైతే తప్పనిసరిగా పనిచేస్తున్నాం. వాళ్ళ గురించి మేము బాగా విశ్లేషణాత్మకంగా వాళ్ళ కూడా డాక్యుమెంటరీలు తీసి కూడా ఈ వాళ్ళలో చైతన్యం తీసుకొస్తాను మాత్రం బీసీ వెల్ఫేర్ చేసి కృషి చేస్తుంది. అంటే ముఖ్యంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద తీసుకొచ్చింది. ఏదైతే బీసీలు దశాబ్దాలుగా ఎదురు చూస్తుందా చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అనే అంశంపై గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికీ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని ముందుకు తీసుకురావట్లేదు. అంటే దీనిపై మీ అభిప్రాయం? అంటే వాస్తవంగా ఈ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలందరూ కూడా ఎక్కువ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఓసీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. పైకి ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకున్నప్పటికీ కూడా పార్టీని నడిపించే వ్యవస్థ అంతా కూడా ఓసీ సమాజ వర్గం చెందినటువంటి తక్కువ, ఎంత ఒక మొత్తం మీద 4-5% ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు నడపడం వల్ల ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే మరి ఆ వర్గాలకి వాళ్ళ పర్సంటేజ్కి మించి కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యంతో అది ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి ఏంటి ఆ విషయంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి కూడా మా స్థితిగతులు మార్పులా, మాకు రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఏంది, కేవలం ఆర్థిక పరిపుష్టతి, ఆర్థిక పరమైన అంశానికి సంబంధించింది కాదు. రిజర్వేషన్ అనేది ఏంటంటే జనరల్ గా ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వివక్షత సంబంధించి అంటరానితనం, వాళ్ళకి జరిగేటటువంటి అన్నిటిని తీసుకొని వాటన్నిటి పరిణామాలని క్రోడీకరించి రిజర్వేషన్ ని చేయటం అనేది జరుగుతుంది జనరల్ గా. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ వర్గాల్ని అంటే ప్రభుత్వం ఇంకా మనం మనుగడ చేయాలంటే, ఎందుకంటే మరి పదవులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ఈ దేశాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొంతమంది అగ్రవర్ణ కులస్తులు చేతిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ చిన్న కులాల వారిని, బీసీ వర్గాల వారిని వీళ్ళని నిర్లక్ష్యం చేయటం, వాళ్ళు ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి అప్పటికప్పుడు వాళ్ళకి ఇష్టమైనటువంటి, వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలను కూడా రూపొందించడం అయితే జరుగుతుంది. అది ముందు ముందు ఏమైందంటే పబ్లిక్ లో, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. అది ఎంతో కాలం చేయలేము. ఏదైతే ముఖ్యంగా రిజర్వేషన్ లేని వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% కేటాయించారు. ఆ ఆధిపత్య వర్గాల జనాభా కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద లేకుండా అంటే శాస్త్రీయంగా ఓసీల జనాభా లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం అనే అంశం కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. అది కేవలం ఆ వర్గాలకి, వారికి సంబంధించినటువంటి అగ్రవర్ణాల వారు కీ పోస్ట్ లో ఉండటం వల్ల, చట్టం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉండటం వల్ల, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల కేవలం వాళ్ళు మేమేం చేస్తే అదే చట్టం అనే ఉద్దేశంతో చేసింది. కానీ వాళ్ళ జనాభా దామాషా ఎంత ఉన్నారు, వాళ్ళకి దక్కాల్సిన పదవులు ఎంత ఉన్నాయి, వాళ్ళకి అసలు వాళ్ళ వాటా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంత వాటా ఉంది, ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్ చేయకుండా వాళ్ళు చేయటం అంటే ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళు అంత పర్సంటేజ్ కూడా లేదు. వాళ్ళకి దక్కాల్సిన పదవులు అయితే మరి అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఎక్కువ ఉంది. దాదాపుగా 5-10% లోపు ఉండాల్సింది పదవులు వాళ్ళకి 80% వరకు, 80% పైనే ఉంది వాళ్ళకి. మరి దాన్ని బట్టి చూస్తే మరి ఇది కేవలం ఈ ప్రభుత్వం వెనుక ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ ఆధిపత్య ధోరణిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు
వాళ్ళ యొక్క ఉన్నతమైన స్థితిలో అధికారం వాళ్ళ చేతిలో ఉండటం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేశారనేది స్పష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా స్థితిగతులు ఇప్పుడు బీసీలు చూసుకోండి మీరు. ఇంకా తినటానికి తిండి లేకుండా, ఇంకా ఉండటానికి ఇల్లు లేకుండా, సమాజానికి ఇంకా అంటరానితనంతో ఊరికి చివరగా ఉంటూ వాళ్ళు కేవలం కూలీ నాలి చేసుకుంటూ తన జీవన విధానాన్ని మరి కొనసాగించేటటువంటి కొన్ని ఏ, పదుల సంఖ్యలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ గురించి ఈ ప్రభుత్వాలు కానివ్వండి, ఈ నాయకులు కానివ్వండి, ఈ పార్టీలు కూడా ఆలోచించట్లా. వాళ్ళ స్థితిగతులు మెరుగనేది ఎక్కడ లేదు. మెరుగుపడాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఇంకా విద్య, వైద్య సదుపాయాలు కల్పించడానికి కాకుండా రాజకీయ ప్రాధాన్యత ఇంకా కల్పించాలి. వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత అంటే ఎట్లా కల్పించడం జరుగుతుంది? కంపల్సరీ రిజర్వేషన్ పెట్టాలి. రిజర్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వర్గాల వారికి న్యాయం జరుగుతుంది. వాళ్ళు కూడా ముందుకు వస్తానికి కూడా అవకాశం. అట్లా కాకుండా ఏదో 1-2 చోట్ల కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే మేము బీసీలకు ఇచ్చామని 1-2 సీట్లు ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారు? వీళ్ళే ఒక వ్యక్తిని, అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ నుంచోబెట్టి వాళ్ళని గెలిపించుకుంటారు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఏ పార్టీ కూడా బీసీలకి రిజర్వేషన్ లేకుండా ఈ వర్గాలకి డెవలప్ చేస్తున్నాం అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అది మనం విశ్వసనీయంగా నమ్మాల్సినటువంటి పరిస్థితులు కాదు. కొంతమంది ఏం చెప్తారు? అసలు పార్టీ విధానమైనటువంటి ఒక స్టాండ్ తీసుకోకుండా మేము బీసీ రిజర్వేషన్ కోసం మేము ముందే ప్రైవేట్ బిల్లు పెట్టామంటాడు ఒక ఆయన. ఇంకో పార్టీ అంటే మేము బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామంటారు. అది ఎప్పుడు కేవలం ఎలక్షన్ ముందే. వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో. ఈ గవర్నమెంట్ లో కీలకమైన స్థానంలో మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, ఇక్కడ కూటమి ఉంది. మరి ఈ కూటమి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ పెట్టొచ్చు. వీళ్ళు అసలు ముందు వీళ్ళ విధానాన్ని తెలియజేయచ్చు. రిజర్వేషన్ ఇప్పుడు వీపీ సింగ్ గారు ఉన్నారు. మరి ఆయన చరిత్ర బీసీలందరూ ఆయన గురించి గొప్పగా ఎందుకు చెప్పుకున్నాం? ఆ మండల కమిషన్ కోసం ఆయన త్యాగం చేశాడు. పదవిని కూడా పణంగా పెట్టాడు. ఈ జాతి కోసం చిత్తశుద్ధితో పనిచేశాడు ఆయన. ఆయన బీసీ కాకపోవచ్చు, కానీ ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డాడు కాబట్టి బీసీలందరూ కూడా వీపీ సింగ్ గారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. చరిత్రలో నిలిచిపోయాడు. మండల కమిషన్ అంటే అమలు చేసిన వ్యక్తిగా ఆయనకి ఒక కీర్తి ప్రతిష్టలు కూడా ఆయనకి ఉన్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వాలు కూడా మాటలు చెప్తాం కాకుండా మీ విధానాన్ని స్పష్టంగా తెలియజేయండి. అప్పుడు మీకు బీసీలందరూ మిమ్మల్ని నమ్ముతారు కదా. ఇప్పటి వరకు బీసీలే కదా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది. ఆ వర్గాల తరపున మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఆ వర్గాలకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది కదా. ఆ వర్గాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి కొన్ని కులాలని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. అవన్నీ చేయకుండా ఇంకా కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకైతే బీసీలు చేసేటటువంటి చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా బెదిరించి తీసుకుంటున్నారు. చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ యొక్క కష్టంతో కొన్ని సాధించుకున్నటువంటి ఎన్ని కూడా బెదిరించి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఆర్థికంగా వనరులు కానీ అన్ని కూడా దోచుకోవడం. నిజంగా నేనైతే స్పష్టంగా చెప్తున్నా, కొన్ని బీసీ సంఘాలు, కొన్ని కుల సంఘాలు, ఇంక్లూడింగ్ మేము కూడా మేమెవరో చేయలేని పనులు ఈ మధ్య కాలంలో కొన్ని వర్గాలకు అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు జరిగినప్పుడు వాళ్ళకు బాసటగా నిలబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే బోడే రామచంద్ర యాదవ్. నేను అది ఆయన బీసీ అని చెప్పట్లా. నేను ఇంక్లూడింగ్ ఏ పార్టీలో అసలు ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను ఉన్నా కూడా చెప్పేవాడిని. నేను గతంలోనే ఆయన ఎప్పుడైతే అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడో నేను అప్పుడే డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడేవాడిని. మీరు ప్రమాణం చేస్తున్నారండి, మేము కొన్ని పరిమితులు లోనయ్యి మేము చేయలేకపోతున్నాం, మేము బాధపడుతున్నాం, ఒక విధంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నేను లైవ్ డిబేట్ లో చెప్తున్నా మీకు, ఎందుకంటే ఇది వాస్తవం అనేది గ్రహించాలి. సిగ్గుపడుతున్నాం, మేము చేయలేని మూడు సంఘాలు మేము అందరం చేయాలి, అందరూ చేయలేని మీరు చేస్తున్నారు అని నేను ఎన్నోసార్లు ఆయన అప్రిషియేట్ చేశాను. కారణం ఏంటంటే అట్లా ఎవరు చేసినా, సపోజ్ ఓసీ చేసినా నేను అప్రిషియేట్ చేస్తాను. మీరు చేస్తున్నారు, మీరు అందులో ఒక వ్యక్తి గురించి ఎమ్మడబడుతున్నారు. 10 సార్లు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీరు సర్వీస్ చేస్తుంది ఈ ఛానల్లో. కాబట్టి నేను మీ గురించి నేను ఎంతో 10 మందికి చెప్తాను, మిమ్మల్ని ఆదరించి పని చెప్తా, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా. నా బాధ్యతగా మీకు ఎంతవరకు సహకరించాలో అంతవరకు చేస్తా.
అది నా బాధ్యత కూడా. అట్లాగే మన ఈ జాతులకి మంచి చేసే వాళ్ళని, అరే నేను ఇంకోళ్ళని పొగిడితే, ఇంకోళ్ళు మంచి చేసిన ఆ మంచిని గనక నేను గుర్తించి సమాజానికి తెలియజేస్తే నా ఉనికి పోయింది, నా నాయకత్వం పోయింది, నేను నాయకుడు అది కాదు. నాయకుడు ఎప్పుడు కూడా నిజంగా చిత్తశుద్ధి నాయకుడు అతని లోపాలకు పోవాలి. అంటే ఒకటేనండి, ఉద్యమం అంటే ఒకటే. నేను చెప్తున్నాను, చిన్న కులాలలో రెవల్యూషన్ తీసుకురావాలనేది మా సంకల్పం. చిన్న కులాలు, అట్టడుగు వర్గాలన్నీ కూడా అన్ని రంగులు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇంతవరకు మాకు అవకాశం ఇచ్చి జాతి కోసం మీరు పనిచేసేటటువంటి మీ కృషి ఫలించిద్దని మీ ఛానల్ వారికి ప్రత్యేకంగా, బీసీ సమాచార ఛానల్ వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ సోదరులందరూ కూడా శుభం జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా